నేను మిస్సాంధ్ర అవ్వకుండా చెడగొట్టావన్న కోపంతో నిన్ను వెంటాడాను. శిరీష్ నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి నీ పెళ్లి చెడగొట్టాలనుకున్నాను. ఇప్పుడు మీ పెళ్లి కుదిరింది కదా, నన్ను వదిలి ప్లీజ్. ఆ పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? నేను చచ్చిపోతాను గనుక. నేను తాగిన మత్తులో మాట్లాడడం లేదు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, వచ్చే ఆదివారంలోగా నేను చచ్చిపోతాను. నాలో భయంకరమైన వ్యాధి ముదిరిపోయిందని డాక్టర్లు చెప్పారు. స్వర్ణ, నాకు బతకాలనుంది. శిరీష్తో కలిసి పిల్లా పాపలతో 100 ఏళ్లు హాయిగా కాపురం చేయాలనుంది. అది జరగదు. శివాజీ, వేదాంతం అనుకోకపోతే నీకొక చెప్పన. నాలాంటి దురాశాపరుడొకడు దేశాన్ని పరిపాలించే రాజుగారి దగ్గరికి వెళ్ళి సేద్యం చేసుకుంటాను, నాకు కొంత భూమిని దానంగా ఇవ్వగలరా అని అడిగా అంట. అప్పుడు ఆ రాజు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యేలోగా నువ్వు ఎంత మేర భూమిని చుట్టగలవు అంత భూమిని నీకు దానంగా ఇస్తానన్నాట. సూర్యోదయం బయలుదేరిన రైతు కొద్దిసేపు నడిచాడు. ఇలా నడిస్తే ఎక్కువ భూమిని పొందలేని పరిగెత్తడం మొదలెట్టాడు. దారిలో ఆకలైనా అన్నం తినలేదు, దాహమైనా నీళ్లు తాగలేదు. మరికొంత భూమిని దక్కించుకోవాలని అతని ఆరాటం. ఎంత దూరం వెళ్ళినా అతనిలో ఆశ చావక ఇంకా ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు. సూర్యాస్తమయం అవుతోంది. రాజుగారి షరతు గుర్తొచ్చింది. వెనక్కి తిరిగాడు. బయలుదేరిన చోటికి చేరలేనేమోనని శక్తినంతా కూడగట్టుకుని పరిగెడుతున్నాడు. అలా పరిగెత్తి పరిగెత్తి గుండె బయలు దారిలోనే చచ్చాడు. ఈ వార్త భటులు రాజుకు చెప్పారు. అప్పుడు ఆ రాజు, వాడికి 6 అడుగుల నీడ చాలు, పాతిపెట్టండి అన్నా అంట. ఈ కథలో దురాశాపరుని నేనే స్వర్ణ. అడ్డదారులు సంపాదించాలని పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఇప్పుడు 6 అడుగుల నీడ చాలు అని తెలుసుకున్నాను. చూసావా, ఆడదాని హృదయం ఎంత గొప్పదో నిన్ను చూస్తుంటే అర్థమవుతుంది. కొన్ని నిమిషాల కింద నువ్వు నన్ను చూసి భయపడ్డావు. వారం రోజుల్లో చచ్చిపోతానని తెలిసి నువ్వేంత బాధపడుతున్నావంటే లగ్నపత్రిక రాసుకున్న శిరీష ఎంత కుమిలిపోతుందో. అందుకే నీ సాయం కోసం వచ్చాను. నేనేం సహాయం చేయగలను? ఈ రోజు నుంచి నాతో నువ్వు సన్నిహితంగా ఉన్నట్టు నటించి శిరీష మనసు విరిచేయాలి. ఈ సాయం చేయవలసింది కన్నీటితో కాదు, కవింపుతో. నీకెంత కావాలో అంత డబ్బా ఇదిగో, ఈ బ్లాంక్ చెక్ మీద రాసుకో.